టుడేస్ వ్లాగ్ ఈజ్ ఫర్ కిడ్స్ టాయ్స్. చైత్ర దగ్గర ఏమేం టాయ్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతున్నాయి అనేది ఈరోజు. ఇవి టాయ్స్ అని చైత్రకి చిన్నప్పుడు కొన్నాను. నేను వేస్ట్ టాయ్స్ ఎక్కువ కొనలేదు. మ్యాక్సిమం తనకి అప్ టు 3 to 4 years వరకు యూజ్ అయ్యేలాగా ఉన్న టాయ్స్ ఎక్కువ కొన్నాను. లైక్ ఇలాంటివి ఎక్కువ ఇవి కొన్నాను. ఇవి ఏంటంటే తనకి 6 months అలా ఉంటుంది కదా, కొంచెం వాళ్ళు ఇలా గ్రిప్ చేయగలుగుతారు. అప్పటి నుంచి ఇవి కొన్నాం కొన్ని ఒక్కొక్కసారి అలాగా. అప్పుడు తను జస్ట్ ఇలాగా సెట్ చేయగలిగేది. ఇప్పుడు క్లియర్గా కలర్స్, వాట్ ఈస్ బిగ్ వన్, స్మాల్ వన్, అలా ఇలా క్లియర్గా సెట్ చేయడం అంతా కూడా నేర్చుకుంది. Which color is this? Yellow. Okay, next. Which color? Blue. Good job. Next. Green. Good job. Next. Red. Good job. Finally, Yes. which color is this? Yes. Orange. Good job. ఇలా తను అన్ని కలర్స్ చెప్తూ సెట్ చేస్తాను. Brown. గుడ్. ఇలా అన్ని తను కలర్స్ చెప్పి ఇప్పుడు సెట్ చేస్తుంది. స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళక ముందు కూడా కలర్స్ చెప్పేది, ఎందుకంటే ఆడించేటప్పుడు కలర్స్ చెప్పి ఇది బిగ్ వన్, ఇది దానికంటే కొంచెం చిన్నది, ఇలాగా చెప్తూ నేర్పించాము కాబట్టి ఇవి అన్నీ కూడా తను చెప్తా సెట్ చేసుకుంటూ ఉంటుంది. హైయర్ లెవెల్ని వీళ్ళు హోల్డ్ చేస్తారు కదా, దానికి కూడా యూజ్ అయ్యేవి ఇలాగా. ఇవి కూడా సేమ్ ప్యాటర్న్, కాకపోతే ఇవి కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అంతే. అలాగే ఇవి కూడా సేమ్. అండ్ ఐ బాట్ దిస్ వన్ ఆల్సో. ఇవి అన్నీ సేమ్ ప్యాటర్న్వి. వీటికి వెనక ఏంటంటే ఇవి కొంచెం ఎందుకు పెద్ద ఎక్కువ యూజ్ అవుతాయంటే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ విజిబుల్ ఆర్ నాట్, ఇది కొంచెం వెనక డ్రాయింగ్ కూడా ఇస్తారు. ఇది మనం ఒక పేపర్ పెట్టి ఇలా పెన్సిల్తో డ్రా చేస్తాం కదా, అలాగా తను ఇప్పుడు ట్రై చేస్తుంది. అలాగా పేపర్ పెట్టి పెన్సిల్తో ఇలా డ్రా చేయడం. లయన్, హార్స్ అలాగా బొమ్మలు ఇస్తారు. అలాగే ఇవి 12 pieces వస్తాయి, చిన్న ఒక దాంట్లో ఒకటి అలాగా. వీటిని రివర్స్లో కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 6 to 9 months ఉన్నప్పుడే ఇవి అన్నీ కొన్నాను. ఇలాగా బ్లాక్స్ వస్తాయి. ఇవన్నీ ఈచ్ వన్ 200 లోపు ఉన్నవే మ్యాక్సిమం తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ స్పెండ్ చేయడం కూడా వేస్ట్. ఆఫ్టర్ 3 years వీళ్ళు ఈ టాయ్స్ ఎక్కువ యూజ్ చేయరు. సో మ్యాక్సిమం బిలో 200 ఉండే ప్రైస్లోవే కొన్నాను ఇవన్నీ కూడా. ఈ టాయ్స్ కూడా ఇవి అయితే ఇప్పుడు హెల్ప్ఫుల్ అవుతున్నాయి, వీటి వెనక డ్రా చేసుకోవడానికి అలాగా. పట్టుకోవడం మాకు తెలిసింది, కానీ నేను బాగా ఆడటం స్టార్ట్ చేసింది 1 year తర్వాతే. 1.5 year అట్లా ఇంకొంచెం సెట్ చేయడం, వాట్ ఈస్ వాట్ అన్నీ తెలుసుకుంది. దాని తర్వాత ఇంకా 1.5 year అప్పుడు ఇవి ఉంటాయి కదా, ఇలాగా సెట్ చేస్తాం ABCD అండ్ 1 to 10 numbers అలాంటివి. ఇవి అప్పుడు నేను జస్ట్ కొనింది. ఇవి ఇలాగా సెట్ చేయడం, తనకి గ్రిప్ తెలుస్తుంది అని ఇవి కొన్నాను. అలాగే తను ఆడకుండా అట్లా చేసింది. ఇప్పుడు తను బాగా క్లియర్గా ఇప్పుడు ఇలాగా సెట్ చేస్తుంది. ఇవి కూడా నేను ABCD ఇప్పుడు తను స్కూల్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్ళక ముందు కూడా ABCD కొన్ని వచ్చు. సో
సో ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. ఇలాగ తీసేసిస్తే ఇలాగ లెటర్స్ అన్నీ వెతికి ఇలా నీట్గా సెట్ చేస్తుంది. ఈ 1 to 10 నెంబర్స్ కూడా ఉంటాయి ఇందులోనే. అలాగే ఇవి ఉన్నాయి కదా, ఇవి షేప్స్ కలర్స్ అన్ని వీటిలో ఇలాగ పెడతాము. ఇలాగ బాక్స్ ఇస్తారు. ఇవి కూడా 1 year ఉన్నప్పుడు కొన్నా కానీ తనకి ఇవ్వలేదు ఇవి, ఎందుకంటే మెయిన్లీ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, అందుకని చెప్పి ఇవ్వలేదు తనకి. కొంచెం పెద్దగా అయినాక ఇచ్చాను. తనకి ఇలాగ పట్టుకోవడం, గ్రిప్పింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా మ్యాక్సిమం గ్రిప్పింగ్ ఐటమ్స్ కిడ్స్కి చిన్నప్పుడు. వాళ్ళు ఏదో నేర్చేసుకుంటారు కాదు, జస్ట్ హోల్డ్ చేయడము అలాంటివన్నీ నేర్చుకుంటారని. తర్వాత తను చిన్నగా నేర్చుకుంది ఇవి కూడా. తర్వాత చిన్నగా తను 1.5 yearకి అట్లాగా ఇవి ఇలాగా పట్టుకొని ఇలాగా సెట్ చేయడం నేర్చుకుంది. షేప్స్ అవన్నీ ఏం తెలీదు, కానీ ఇప్పుడు వీటిల్లో కొన్ని షేప్స్ అవన్నీ చెప్పగలుగుతాను. ఇవన్నీ ఇలాగా సెట్ చేసి కొన్ని షేప్స్ అవన్నీ చెప్పగలదు. ఈ షేప్స్ అన్నీ కూడా తను కొన్ని చెప్తుంది, అన్నీ చెప్పలేదు. వాట్ ఈస్ దిస్ షేప్? ఎస్. వాట్ ఈస్ దిస్? ఎస్, రెక్టాంగిల్. తనకి చిన్నప్పటి నుంచి నేను బుక్స్ కొన్నాను, 6 months అప్పటి నుంచే చూపించడానికి. అంతే. ఈ చిన్న బుక్స్ ఉంటాయి కదా, లో ప్రైస్లోనే చిన్న బుక్స్ ఉంటాయి, ఇంతవి కొన్నాను. దాంట్లోనే తనకి ఫ్రూట్స్ ఏబీసీ ఇలాగ వస్తాయి కదా, ఇలాగా జస్ట్ చూపించేదాన్ని. తను 1.5 year 2 yearsకి ఆల్ యానిమల్స్ బుక్ ఒకటి ఉంది. మొత్తం దీంట్లో ఉన్న యానిమల్స్ అన్నీ చెప్తుంది. జిరాఫీ, చింపాంజీ, ఇవి డిఫరెన్స్ కొంచెం కష్టం, కానీ ఇవి కూడా ఓకే. ఒక్కొక్కసారి కరెక్ట్గా చెప్తుంది, ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రూట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ నేమ్స్ తెలుసు. ఇలాంటి చిన్నవి నేర్పిస్తూ ఉంటాను. ఇవన్నీ చెప్తుంది ఫ్రూట్ నేమ్స్ కూడా. తను స్కూల్కి వెళ్తుంది, బట్ స్కూల్కి వెళ్ళక ముందు నుంచి కూడా ఇవన్నీ చెప్పేది. ఇవన్నీ తనకి 6 months ఉన్నప్పటి నుంచి అలాగా కొన్నాను, జస్ట్ చూపించడం కోసం. ఇవన్నీ తను చెప్తుంది. ఇప్పుడు ఏం చేశానంటే ఇవి ఒక 1 year బ్యాక్ అలా కొన్నాను. స్టోరీ బుక్స్ ఉంటాయి కదా, గణేష స్టోరీస్ లేదా అలాగా ర్యాట్ స్టోరీస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా నేర్పిస్తూ ఉంటాను. ఐ మీన్ నేను చదివి స్టోరీ చెప్తాను. తను జిఏ అలాగా చెప్తుంది, కానీ వర్డ్ తను చదవలేదు కదా. నేను చదివి తనకి కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగులో చెప్తా ఉంటాను, తనకి అర్థమవుతుంది. వాట్ ఎవర్ మొత్తం స్టోరీ తెలుసు, ఏం జరుగుతుంది ఈ స్టోరీలో అని తెలుగులో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తా అంతే. మ్యాక్సిమం పిల్లలకి కొనేటప్పుడు లో ప్రైస్లోనే కొంటాను. నా వరకు ఏంటంటే ఆఫ్టర్ 5 years వాళ్ళు టాయ్స్ ఏమీ యూజ్ చేయరు కదా, ఇక్కడ మ్యాక్సిమం లో ప్రైస్లోనే కొంటాను. స్కూల్కి వెళ్తాను, వాళ్ళ హోంవర్క్స్ వాటితోనే సరిపోతాను. దట్ ఈస్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe. Bye.